మండలం ఇక్కుర్తి గ్రామం, పాలపాడు, ఉప్పలపాడు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారాలలో టీడీపీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు, కార్యకర్తలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. గ్రామాలలో ప్రజలు, కార్యకర్తలు ప్రచారానికి భారీగా తరలి వస్తున్నారన్నారు. ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగిపోతుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత కనబడుతుందన్నారు. ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉప్పలపాడు గ్రామంలో ప్రచారం జరగకుండా వైసీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగిందని అన్నారు. అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఎక్కడ నామినేషన్స్ వేసినా స్వచ్ఛందంగా వేల కొద్ది అభిమానులు, కార్యకర్తలు వీరందరికంటే కూడా ప్రజలు వారికి వారుగా ఎటువంటిది ఆశించకుండా కలిసి వచ్చి మాతో ప్రోత్సహించి, అభినందించి, ఆశీర్వదించి మమ్మల్ని ముందుకి తోడుకొని వెళ్తూ ఉన్నాను. నామినేషన్స్ పర్వంలో అదే ఊపు, అదే విధంగా ముందు ఈ 20 రోజులు కూడా అంతే ఉంటుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఉంటుందని కూడా జనాన్ని చూస్తే కనిపిస్తూ ఉంది. తప్పకుండా ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీ దూసుకుపోతా ఉందని చెప్పి దీన్ని అన్ని చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా వాళ్ళు ఇక్కుర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అసలు నిజంగా ఈ ప్రభుత్వానికి, వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉందో పూర్తిగా బయటపడుతుంది. ఒక ఎలక్షన్ డేట్ అనౌన్స్ అవ్వగానే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ వచ్చి మరి తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీకి ఉమ్మడి అభ్యర్థులకి ఓట్లు వేద్దామని అందరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కాబట్టి ప్రజలకు తెలిసిపోయింది. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఎలక్షన్స్ కూడా ప్రతి బూత్ దగ్గర సుజావుగా జరుగుతాయి. తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు వాళ్ళు కూడా ఎలక్షన్ దగ్గర ఉండి చేస్తారు. ఎందుకు చేయాల్సిన పరిస్థితి అంటే రేపు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ. అందుకని ఎక్కడ గొడవలు ఉండడానికి వీల్లేదు. ఆఖరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎవరి పనులు చేసుకొని ఎలక్షన్ ఫ్రీగా జరిగేటట్టు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నాం బూత్ లెవెల్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఉప్పలపాడు గ్రామంలో పర్యటన జరుగుతుంటే మమ్మల్ని అడ్డగిద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకుంటూ వాళ్ళని తోసుకుంటూ మేము బయటికి రావడం జరిగింది. ఎక్కడ కూడా రేపు ఉప్పలపాడులో ఎలక్షన్ కూడా సుజావుగా జరిపిస్తాము. అన్ని విధాలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ తప్పనిసరి ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని దగ్గరుండి ఎలక్షన్ జరిపించాలి. ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఎవరు కూడా భయపడరు, ముందుకు వెళ్తారు. గుర్తుపెట్టుకోండి.